శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూన్ నెల 18వ తేదీ 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఇస్తున్నాయి. అయితే గురువు యొక్క బలము శనిగారి యొక్క బలాన్ని క్షీణింపజేసే విధంగా లేని కారణం చేత ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. శనిగారి యొక్క బలము తగ్గించడం కోసం శనిగారికి స్తోత్రాలు చేయవలసి ఉంటుంది. మాతృవర్గ రీత్యా బానే ఉంది. స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా బానే ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక విధమైన సౌఖ్యం కలుగుతుంది మీకు. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క శారీరక శ్రమ పెరుగుతోంది, ఇంకొక పక్క అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడబోవడం లేదు. వ్యయ ప్రయాసలకి లోనయ్యే విధంగా ఉంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల శారీరక సుఖం పెరుగుతోంది, ఆలోచన పెరుగుతోంది, సౌఖ్యత కలుగుతోంది. మరి ఇలా పరస్పర విరుద్ధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా కొంచెం దైవ ధ్యానం గనక ఎక్కువగా చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కొంచెం ఎలా అయినా ఇబ్బందికరంగానే ఉంటుంది. అవడానికి చెడు చేయని ఫలితాలే ఉంటాయి, కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, దూకుడు స్వభావంతో ఉండే పరిస్థితి ఉంటుంది. వీటిని అదుపులో పెట్టుకుని ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకుంటూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలరు. వీలైనంత వరకు ఓర్పుగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా అత్యద్భుతమైన మేలు చేస్తుంది. వీరికి మాట తీరు బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. పట్టిన పట్టు వదలకుండా చక్కగా పట్టుదలతో కృషి చేసి అనేక విధాల చేపట్టిన పనులని విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే లాభాల బాటలో ఉంటారు. పిత్రార్జితాలు ఏమన్నా చేతికి అందడానికి అవకాశం ఉన్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరైనా ఏదైనా అపవాదు మీ మీద వేసినట్టయితే లేదా అపనిందలు ఏమన్నా వేస్తున్నట్లయితే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఎవరికి సమాధానం చెప్పవద్దు. ఇంకా కొంతకాలం అయిన తరువాత మీ మీద ఉన్న అపవాదులు ఎట్లా వచ్చాయో అట్లాగే పోతాయి. దీని గురించి బాధపడవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దగ్గరి ప్రాంత ప్రయాణాలన్నీ కూడా చాలా లాభించే విధంగా ఉన్నాయి. బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలమైన కాలము కాదు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే సంతాన రీత్యా కూడా పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా ఇంకా అంత పూర్తిగా అనుకూలతలు కనబడబోవడం లేదు. ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కించిత్ ఓర్పు వహించి ఉండండి. వీలైనంత వరకు ఆ పరిస్థితుల్ని వాయిదా వేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి కలుగుతుంది. ఇంటి ఇలవేల్పుని కూడా పూజ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును విడనాడకండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. నిజానికి తనోభావంలో రవి గారు కానీ బుధుడు కానీ అంత మేలు చెయ్యరు, కానీ ఇక్కడ యోగం అనేది ఫామ్ అయిపోయింది. బుధుడు స్వస్థానాధీశుడు అవడం చేత ఇక్కడ భద్రమహాపురుష యోగ లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితులకి అనుగుణంగా గనక జన్మజాతకంలో కూడా ఉన్నట్టయితే ఇంకా అద్భుతమైన తిరుగులేని ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురు శుక్రులు చాలా బాగున్నారు. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు. ఇంక అసలు చాలా చాలా మేలు చేసేటటువంటి
పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం బావుంటుంది. సంతృప్తి ఉంటుంది. సౌఖ్యత ఉంటుంది. కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే సఖ్యతగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఊహించని విధంగా లాభాలుంటాయి. రుణభారాలు తగ్గుతున్నాయి. వస్తు, వాహన ప్రయోజనాలు చాలా బాగా కనిపిస్తాయి. అది కొనుగోలు గాని, అమ్మకం గాని ఏ దాని వల్లైనా కూడా చాలా బావున్నాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకొచ్చింది. వివాహాది శుభకార్యాలు కనిపిస్తాయి. విద్య చాలా బావుంటుంది. వాక్కు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పరపతి బాగా పెరుగుతోంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇలా ఎన్నో విషయాలలో అద్భుతమైన ఫలితాలుంటూ ఉండగా, ఇక మీకు లోటు అనేది కనిపించదు. మాతృవర్గ రీత్యా కాస్త శారీరక శ్రమ పెరుగుతోంది. మీరు సహాయం చేయండి. సంతానం బావున్నారు. రుణభారాలు తగ్గే విధంగా ఉంది. అన్ని విధాలుగాను ఏ విషయాన్ని తీసుకున్నా గూడా మీకు సంతృప్తి కలిగించే విధంగానే ఉంది కాబట్టి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే శనిగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, లేదా ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మరింతగా శోభిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, శుక్ర, చంద్ర 3 గ్రహాలు కూడా చాలా అనుకూలిస్తున్నాయి. చంద్రుడు కూడా రాస్యాధిపతి అవుతూ గురువుగారితోనూ, అటు శుక్రాచార్యుల వారితోనూ కూడా కలిసి సంచరిస్తున్న కారణం చేత చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యయ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. ఇది కొంచెం స్థానచలనానికి అవకాశం ఉంటూ ఉన్నప్పటికీ, ఈడ గురుబలం గాని, శుక్రబలం గాని, చంద్రబలం గాని చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ స్థాన చలనం అనేది మీకు ఏమీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి కావలసినటువంటి మనోధైర్యం, ప్రణాళికలు ముందరికి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్య బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఎవరికైనా వివాహం లేదా శుభకార్యాలు జరగాలంటే ఖచ్చితంగా అవి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాల యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు, శుక్రుల యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధుల యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాలు కూడా మీకు లాభాల బాటలో ఉన్నాయి. విలువైన వస్తువుల్ని ఇస్తున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో మంచి మార్గాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా మీకు కూడా చాలా అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. అలాగే అనుకూలమైనటువంటి బుధ ఆదిత్య యోగం కూడా మీకు చాలా చాలా మేలు చేస్తోంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ధనానికి లోటు లేని విధంగా, వ్యక్తిత్వానికి లోటు లేని విధంగా, అలాగే విలువైనటువంటి వస్తువులకి లోటు లేని విధంగా సేకరించుకుంటూ ఉన్నారు, లేదా బహుమతుల రూపంలో అయినా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు సంతోషం కలిగించే అంశాలే అవుతూ ఉండగా, రాహు, కేతు, శని ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా ఉపశాంతి చేయించుకోవడం చాలా మంచిది. వీలైతే జపాలు చేయించుకోండి, లేదా స్తోత్ర పారాయణాలు చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు, శుక్ర, చంద్ర గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు, దశమ స్థానంలో రవి గారి యొక్క ఫలితమే కాదు, బుధుడి యొక్క స్వస్థాన ఫలితమే కాదు, బుధాదిత్య యోగ ఫలితమే కాదు, అద్భుతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వీరికి కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా, సహాయ సహకారాల విషయంలో మనకి సహాయం ఉంటుంది అనేటటువంటి ఆలోచన వస్తుంది, తృప్తి కలుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి కాలము. ఇక సంతాన విషయంలో చాలా వరకు సంతృప్తి కలిగించే అంశాలే ఉంటాయి. రుణభారాల విషయంలో రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, కొత్త రుణాలు దొరికేటటువంటి పరిస్థితి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్వం కన్నా చాలా మేలైనటువంటి
పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాభాల బాట గురించి చెప్పనే అవసరం లేదు. చాలా వరకు లాభాలే. లాభాలు అంటే లాభం అనంగానే కేవలం ధనం రావడం ఒకటే లాభం కాదు. ఆ అంశాలలో మనకి అనుకూలత కలిగించే విధంగా పరిస్థితులు ఉండడం అనేది హమ్మయ్య! లాభపడ్డాం అని అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇక ఉద్యోగ జీవితంలో తిరుగులేని విధంగా ఉన్నది అని చెప్పొచ్చు. ఉన్నతి కనిపిస్తోంది. సంతృప్తి కనిపిస్తోంది. పై అధికారుల నుంచి మన్ననలు కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్స్ కనిపిస్తున్నాయి. పదోన్నతులుంటాయి. చాలా విధాలుగా అనుకూలించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఒక్క దాన ధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిత్రార్జితం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిత్రార్జితాలు కూడా చేతికొచ్చేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే కొంచెం ఓర్పు కలిగి ఉండడం వల్ల అవి సజావుగా వచ్చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. అలాగే అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఇప్పుడు మీకు చాలా మేలు చేస్తున్నాయి కాబట్టి భగవంతుడికి కృతజ్ఞత తెలియజెప్పుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా శోభిస్తారు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వారితో పాటుగా చంద్రుని యొక్క గమనము కూడా చాలా బాగుంది. ఇక ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోందండి. ఇక్కడ తులారాశి వారికి ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. అనుకూలమైనటువంటి ధన ఆదాయం ఊహించని విధంగానూ ఉంది. మీ మీరు ఊహించినది కూడా ఉంది. ధన ఆదాయం విషయంలో చాలా చక్కగా ధన ఆదాయం వచ్చేస్తుంది. ఉద్యోగ జీవితంలో సమర్థత పెరుగుతోంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఎవరైనా లలిత కళలే జీవనాధారంగా పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పురోగతి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవమ స్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం కూడా చాలా బాగా పనిచేస్తుంది. వీరికి సాధనా బలం అనేది చాలా బాగా పెరుగుతోంది. లలిత సహస్రనామ స్తోత్రాలను మరింతగా పఠించండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉండి ఈ రోజంతా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ షష్ఠ స్థానం కూడా చాలా అద్భుతంగా యోగిస్తున్న కారణం చేత శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా పూర్తిగా మీ మనసు ప్రశాంతత చెందేటట్టుగా ఉంటాయి. అభివృద్ధి ఉంటుంది. ఆదాయం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అద్భుతమైన ఫలితాలే అని చెప్పి తెలియజెప్పవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం బాగుంది. నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలని తీసుకొని వస్తున్నాయి. గురుబలం ఎప్పుడైతే బాగుంటుందో చాలా పరిస్థితుల్లో వెసులుబాటు ఏర్పడుతుంది. పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే పిత్రార్జితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. సన్మాన సత్కారాలు మీరు అందుకోవడానికి అవకాశం ఉంది. మీ రాశి పునీతం అవుతోంది కాబట్టి వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తీరిపోయి కాస్త వెసులుబాటు వచ్చేటటువంటి పరిస్థితి. అపోహలు తొలగుతాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేయవచ్చు. అలాగే 2 శుభగ్రహాల యొక్క ఉనికి కూడా నవమ స్థానంలో అనేక విధాల శుభాలని సూచిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాట తీరు విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం కాస్త తక్కువగా ఉంది. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. సంతాన రీత్యా పూర్వం కన్నా మేలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన ప్రతి పని ప్రయోజనకరమయ్యి మీకు ఒక విధమైనటువంటి ఉత్సాహాన్ని తెచ్చిస్తుంది. ధనాన్ని తెచ్చిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక మరింత అనుకూలతలు రావడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ధనుసు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 2 గ్రహాల యొక్క ఉనికి మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే నవగ్రహాలకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేయడం అనేది చాలా మంచి విషయంగా తెలియజెప్తున్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ గురువుగారి దృష్టి సోకుతున్న కారణం చేత
చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఈ అర్ధాష్టమ శని గారి యొక్క దోషం తగ్గిపోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అలాగే మీ ఇష్టదేవతారాధన కూడా చేయండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, గురుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అస్సలు అది మాటలైన విషయం కాదండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మాట తీరు బాగుంటుంది. కుటుంబ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. కానీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. విద్య బాగుంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు ఉంటాయి. విద్యార్థులకి చాలా చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి. శుభకార్యాల పరంపరలో మీరు పాల్గొని ప్రధాన పాత్ర వహిస్తారు. అలాగే భార్యాభర్తల అన్యోన్యత చాలా బాగుంది. మానసికమైనటువంటి సంతృప్తి కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. షష్ఠ స్థానం బాగా యోగిస్తున్న కారణం చేత అనుకూలమైనటువంటి విజయ అవకాశాలు, అంటే విజయం రావడం వేరు. విజయం రావడం అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో చాలా చక్కటి మెప్పుదల రావడం కానీ, అలాగే ధనము రావడం కానీ, ఆ పని సక్సెస్ అయ్యి మీకు తృప్తి కలగడం కానీ, ఆ విజయావకాశాల వల్ల మీకు చాలా మేలు కలిగే విధంగా, అంటే ఇంకొక పరిస్థితులు కూడా మీకు దారితీస్తూ ఉంటాయి. చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఇంక్రిమెంట్లు పడడానికి, పేరు ప్రతిష్టలు రావడానికి, ఇంకొక ఆదాయం ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఫలితాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. మనము కూడా కొంచెం సంయమనం పాటించుకుంటూ వెళ్ళాలి. కృషిని తప్పకుండా చేయండి. కృషిని వదిలిపెట్టవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా శోభిస్తారు. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా బాగుంటూ ఉండగా, ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. వీరు లలిత కళలలో బాగున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగున్నారు. బంధువర్గ రీత్యా బాగున్నారు. అలాగే సంతాన రీత్యా సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే ఆదాయం బాగుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంది. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం కూడా కాస్త గట్టి ప్రయత్నాలు చేయండి. రుణభారాలు తగ్గించుకోవడంలో ఏదైనా మాట ఎవరైనా అన్నట్టయితే కొద్దిగా వాళ్ళకి సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి ఓర్పుగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసేసేయండి. పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే అంతగా పిత్రార్జితాలు వచ్చేటటువంటి పరిస్థితి ఏమీ కనబడబోవడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా ప్రశాంతత ఏర్పడుతుంది. మీనరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. బుధ ఆదిత్య యోగము బాగుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం బాగుంటూ, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారం బాగుంది. వరుస రాసుల్లోనే ఉన్నటువంటి ఈ 4 గ్రహాల సంచారము ఒక యోగము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మీనరాశి వారు నక్కను తొక్కారు అన్నట్టుగా అంత అదృష్టము కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పవచ్చు. సంతాన రీత్యా బాగుంది. అలాగే సాధనా మార్గంలో కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ జీవితం కూడా చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలోనే ద్వితీయ అధిపతి ఉండడం ఇక్కడ విశేషంగా తెలియచెప్పవచ్చు. ఇక ధనము విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా వరకు ధనము వస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కనిపిస్తూ ఉన్నాయి.
ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గి గురుబలం అధికమయ్యి శుభ పరంపరలు ప్రారంభమవుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఎన్ని రకాలుగా వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉండాలో అన్ని రకాలుగాను ఉన్నాయి అని చెప్పొచ్చు. పిత్రార్జితం బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, లాభాల బాటలో ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, వాక్కు బాగుంది. కాస్త మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఉద్రేకత వచ్చినట్టయితే ఆ ఉద్రేకాన్ని కాస్త తగ్గించుకోండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడండి. ఎన్నో రకాల లాభాలు మీరు ఈవేళ చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి హనుమాన్ చాలీసా చాలా ప్రీతిగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదివినట్టయితే శనిగారి దుష్పరిణామాలు తగ్గిపోతాయి. అలాగే ఒక్కసారి హనుమాన్‌కి వడమాల వేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.